వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్ ఈరోజు క్యారెట్, రాడిష్ అలాగే కీరా కాంబినేషన్లో ఫ్లవర్ చేస్తున్నాను. ఇక్కడ కూడా నేను కొంచెం ట్రై కలర్ మెయింటైన్ చేస్తున్నాను. అంటే అకేషనల్గా మనం ఏదైనా పార్టీ చేసినా, ఎవరినైనా గెస్ట్లను పిలిచినా దానికి రిలేటెడ్గా ఉంటే కూడా కొంచెం బాగుంటుంది కదా. అప్పుడప్పుడు కొన్ని స్కూల్స్, కాలేజెస్ కూడా ఫుడ్ కాంపిటీషన్ అని చెప్పేసి కుకింగ్ కాంపిటీషన్లు అలా పెడుతూ ఉంటారు. అప్పుడు మీకు ఇలాంటి బాగా యూస్ఫుల్ అవుతాయి. ఓకే, సో క్యారెట్, అలాగే రాడిష్ మనకు ఎంత అవసరమో, దీని ఒక సేమ్ థిక్నింగ్లో ట్రిమ్ చేస్తున్నాను. దీనికి బ్రూవర్తో లైన్స్, ఎడ్జెస్ ఏంటంటే కొంచెం పెటల్స్ మనం కట్ చేసినప్పుడు కొద్దిగా ఫ్యాన్సీగా వస్తాయి జిగ్జాగ్గా. కాబట్టి ఈ లైన్స్ ప్లెయిన్గా కూడా చేసుకోవచ్చు. అంటే మన దగ్గర ఒక టూల్ లేదు, టైం లేదు అనుకున్నప్పుడు ప్లెయిన్గా చేసుకున్నా సరిపోతుంది. కొంచెం దగ్గరగా ఓకే. సో బాగా షార్ప్గా ఉండాలి ఇలాంటి టూల్ మనం వాడేటప్పుడు, అప్పుడే నీట్గా వస్తుంది. ఓకే, ఇది కొంచెం ఇలా రౌండ్గా తీసుకుంటున్నాను. ఇక్కడ కూడా గ్రూవర్తో లైన్స్ వేస్తున్నాను. సో ఫ్లవర్కి ఇది సెంటర్ పాయింట్. సో కొంచెం అంటే పుప్పడి అది ఉంటుంది కదా ప్లేస్ మనకి దాంట్లో. సో ఇది ఇక్కడ ఇలా చూపిస్తూ ఉంటుంది చెక్స్ లాగా సైడ్లోంచి కూడా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ దీనికి ఆపోజిట్లో అలాగే ఇక్కడ ఈ రెండింటి మధ్యలో, నెక్స్ట్ ఈ 2 పెటల్స్ మధ్యలో వస్తుంది. రైట్, సో ఈ పిల్లర్తో చేస్తున్నాను నేను. సో పల్చగా రావడానికి సో ఈ టూల్ వల్ల ఏంటంటే మనకు కొంచెం పల్చగా వస్తాయి. దాంట్లో ఇన్సర్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. లేదా నైఫ్తో కూడా మనం కట్ చేసుకోవచ్చు. కొంచెం టైం సేవింగ్ కోసం ఇలా టూల్ వాడి చూపిస్తున్నాను. ఓకే, సో ఫస్ట్ పై లేయర్,
ఓపెన్ చేసినాక కూడా అవి కొంచెం క్లోజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ పెటల్స్ పెట్టేప్పుడు మళ్ళీ ఒకసారి మనం నైఫ్తో దాన్ని జాగ్రత్తగా ఓపెన్ చేసుకుని దాంట్లోకి ఇన్సర్ట్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ రో ఈ రెండింటి మధ్యలో చేసాం కదా. సో చేసుకోవడం మనకు సింపుల్ అయినా లుక్ అనేది బాగుంటుంది ఇలాంటి ఫ్లవర్స్ వల్ల. చూడండి, పల్చగా రావడం వల్ల ఏంటంటే మనకు ఆ ఫోల్డింగ్స్ అనేది కూడా వచ్చేసాయి దీంట్లో, ఇలా ఇలా మడతలు మడతలుగా. నెక్స్ట్ ఈ కీరా వచ్చేసి సో ఫ్యాన్ షేప్లో తీసుకుంటున్నాను. వెనకాతలో కొంచెం గ్యాప్ వదిలేసి డీప్ ఫ్రై థిన్ స్లైసెస్. సో అన్నీ కూడా ఇలా ఓపెన్ చేసేసుకుని ఓకే. సో గ్రీన్, వైట్, ఆరెంజ్ ట్రై కలర్స్, బట్ మామూలుగా డిఫరెంట్ కలర్స్లో కూడా మనం చేసుకోవచ్చు. అంటే బీట్రూట్ను వాడేసి, లేకపోతే మనకి వైట్ కలర్ పెటల్స్ పెట్టేసి మధ్యలో మనం కీరాని పెట్టేసి కూడా చేసుకోవచ్చు. కలర్ కాంబినేషన్ అనేది మన చాయిస్ మీద ఆధారపడి ఉంటుంది. బట్ ఏంటంటే ఈరోజు బ్లాక్ కలర్లో రావని చెప్పేసి నేను ఆ 3 కలర్స్ వాడాను. ఓకే, సింపుల్గా చేసుకునే ఇలాంటి ఫ్లవర్స్ మీరు ట్రై చేస్తూ ఉండండి. మీ ఫుడ్ని ఇంకొంచెం బాగా మీరు డెకరేట్ చేసుకోవచ్చు.